ఫ్రెడ్రిక్ మైకోనియస్. కావాలంటే గుర్తుపెట్టుకోండి, ఫ్రెడ్రిక్ మైకోనియస్ మార్టిన్ లూథర్ అని కనుక గూగుల్ కొడితే 1540 సంవత్సరం ఫిబ్రవరిలో ఏం ప్రార్థన చేశాడో ప్రార్థన ఉంది. అందులో ఏమి జరిగిందంటే, ఫ్రెడ్రిక్ మైకోనియస్కి జబ్బు వచ్చి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. రేపో మాపో చచ్చిపోతానని ఆయన ఉత్తరం రాశాడు మార్టిన్ లూథర్ గారికి. ఏమని? అయ్యగారు, నేను మీ సెక్రటరీని, ఇప్పటిదాకా నమ్మకంగా మీ సెక్రటరీగా పనిచేశాను, నన్ను క్షమించాలి, దేవుడు నన్ను పిలిచేస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీ ప్రాజెక్టు పూర్తి కాకముందే మిమ్మల్ని వదిలేస్తున్నందుకు నన్ను క్షమించండి అని ఉత్తరం రాసి పంపించాడు. ఒక కుర్రోడు తీసుకెళ్ళి మార్టిన్ లూథర్ గారికి ఇచ్చారు. మార్టిన్ లూథర్ కొంచెం ముక్క పంట ఏంట్రా అన్నాడు. సార్ ఫ్రెడ్రిక్ మైకోనియస్ గారు ఇచ్చారండి అని అంటే మనోడు తీసి చదివాడంట. చదివి ఆ ఉత్తరాన్ని గట్టిగా నలిపేసి ఇసురు కొట్టాడంట మూలకి. ఇసురు కొట్టి, దేవా ఏం చేద్దాం అనుకుంటావు? ఫ్రెడ్రిక్ మైకోనియస్ మీద నా నమ్మకం అంతా, ఆడు వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఏం చేయాలా? ఒకసారి నా మీద కరుణించవా? ఆడు చచ్చిపోకుండా చేయలేవు నువ్వు అని గట్టిగా అరిసి, దేవా నీ కృపతో వచ్చి మాట్లాడుతున్నాను, ఫ్రెడ్రిక్ మైకోనియస్ చచ్చిపోయాడనే వార్త నా జీవితంలో ఎప్పుడు నేను వినకూడదు అని ఆ ప్రార్థనంతా ఒక కాగితం మీద రాసి పంపించాడంట. ఈడు వెళ్ళే లోపల ఆడు పోయాడు. ఎవడో ఫ్రెడ్రిక్ మైకోనియస్. ఆడు పోయాడా అని అన్నాడంట. బాబో కుదరదు, ఆయన ముక్కోపి నేను లోనకి వెళ్తాను, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, ఏమో ఆ ఉత్తరం పక్కన పెట్టి వస్తాను అన్నాడంట. ఆడి దిండి పక్కన ఆ ఉత్తరం పెడితే పావుగంట తర్వాత ఆడు లేచాడంట. అక్కడితో ఆగిపోవద్దు, జాగ్రత్తమనండి. ఫ్రెడ్రిక్ మైకోనియస్ 1546లో చచ్చిపోయాడు. ఎప్పుడో తెలుసా? మార్టిన్ లూథర్ చచ్చిపోయిన 2 నెలలకు చచ్చిపోయాడు. మార్టిన్ లూథర్ ఫ్రెడ్రిక్ మైకోనియస్ చచ్చిపోయాడనే వార్త వినలేదు. అప్పుడు అర్థమైంది, దేవుణ్ణి ఎక్కడున్నది ఏదైనా అడిగేయచ్చని. ఏదైనా అడిగచ్చు. అడిగి నీ చిత్తమైతే అడిగేయి. నువ్వు ఎక్కడ బిగపట్టుకొని ఏం లేదులే ప్రభా అని డ్రామా వేస్తే అట్లాగా